నమస్తే. ఈరోజు మనమొక అద్భుతమైన చారిత్రక ప్రయాణం చేయబోతున్నాం. ఈ విశ్లేషణలో మనం రోజూ ఉదయం తాగే కాఫీ గురించి మాట్లాడుకుందాం. దీన్నే కేవలం ఒక పానీయంగా కాకుండా మానవ చరిత్రనే మలుపు తిప్పిన ఒక అద్భుతమైన శక్తిగా చూడబోతున్నాం. ఒక చరిత్రకారుడి కళ్ళతో చూస్తే అసలీ చిన్న కాఫీ గింజ ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలను, ప్రపంచస్థాయి వాణిజ్య మార్గాలను, విభిన్న సంస్కృతుల కలయికను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతాం. సరే, మరి మొదలు పెడదామా? అసలీ కాఫీ కథ ఎక్కడ మొదలైందంటే ఆఫ్రికాలోని ఇథియోపియాలో ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. కాల్డీ అనే ఒక సాధారణ మేకల కాపరి తన మేకలు ఒక చెట్టుకున్న ఎర్రటి పండ్లను తిని అత్యంత ఉత్సాహంగా విపరీతంగా గంతులు వేయటం గమనించాడట. బహుశా మానవులు కాఫీలోని మ్యాజిక్ని గుర్తించింది అక్కడేనేమో. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా, ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన ఒక మహాఘట్టానికిది తొలి అడుగని చెప్పొచ్చు. ఈనాటి మన అన్వేషణలో ప్రధానంగా 5 దశలు ఉంటాయి. 1. కాఫీకి ఉన్న ఆధ్యాత్మిక మూలాలు మరియు ఆచారాలు. 2. మధ్యప్రాచ్యంలో కాఫీ ఆతిథ్యం. 3. వలసవాద వాణిజ్యం, అక్రమ రవాణా. 4. యుద్ధకాలంలో పుట్టుకొచ్చిన కొత్త కాఫీ ఆవిష్కరణలు. మరియు చివరగా ఆధునిక ప్రపంచంలో కాఫీ సాంస్కృతిక సమ్మేళనాలు. మొదటి విభాగం: ఆధ్యాత్మిక మూలాలు మరియు ఆచారాలు. ఆనందం నుండి ఆశీర్వాదం వరకు ఇది ఎలా సాగిందో చూద్దాం. కాఫీకి మరియు ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధం అర్థం చేసుకోవాలంటే ఇథియోపియన్ బూనా వేడుక గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇరుగుపురుగు వారందరూ కలిసి జెబీనా అనే ఒక మట్టి కుండలో కాఫీని తయారుచేస్తారు. ఈ ప్రాచీన సంప్రదాయానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఇందులో ముఖ్యంగా 3 రౌండ్లుంటాయి. మొదటిది అబోల్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉండి అద్భుతమైన ఆనందాన్నిస్తుంది. రెండవది టోనా. ఇది కొంచెం పల్చగా ఉండి మనలో ఏకాగ్రతను, ఆలోచనను పెంచుతుంది. ఇక చివరగా 3వ రౌండ్ బరాకా. ఇది తాగితే అదృష్టం, ఆశీర్వాదం లభిస్తుందని వాళ్ల ప్రగాఢ విశ్వాసం. అంటే కాఫీ అనేది అక్కడ కేవలం ఒక డ్రింక్ కాదు, ఒక పవిత్రమైన బంధం. ఇక అక్కడి నుండి పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశానికి వెళితే అక్కడ కేఫ్ టూబా అనే మరో అద్భుతమైన కాఫీ కనిపిస్తుంది. ఇది ఇస్లామిక్ సూఫీ మౌరేడ్ బ్రదర్హుడ్కి చెందిన ఒక పవిత్రమైన పానీయం. సెలిం మిరియాలు, లవంగాలతో కలిపిచేసే ఈ కాఫీ కొద్దిగా మెడిసినల్ టచ్తో మంచి వెచ్చని అనుభూతినిస్తుంది. వీధుల్లో తాలిబే అని పిలిచే అమ్మకందారులు దీన్ని విక్రయిస్తారు. ఇది వారికి కేవలం రోజువారీ అలవాటు కాదు, వాళ్ల దైనందిన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆచారం. రెండవ విభాగం: మధ్యప్రాచ్యంలో ఆతిథ్యం. ఇక్కడే మొట్టమొదటి కాఫీ హౌజులు పుట్టుకొచ్చాయి. 1500 కాలంలోకి వెళ్తే ఒట్టోమాన్ సామ్రాజ్యం కాఫీ చరిత్రనే మార్చేసింది. ఇస్తాంబుల్ నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి కాఫీ హౌజులు ప్రారంభమయ్యాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇవి కేవలం కాఫీ తాగే ప్రదేశాలు కావు. ఆనాటి సామాజిక, రాజకీయ, మేధోపరమైన చర్చలకు ఇవే కేంద్ర బిందువులు. ఈ మధ్యప్రాచ్య సంప్రదాయం ఎంత గొప్పదంటే 2015లో యునెస్కో ఏకంగా తమ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో అరబిక్ కాఫీని చేర్చింది. చరిత్రకారుల దృష్టిలో ఒక సమాజం ఎంత ఉన్నతమైన ఆతిథ్యమిస్తుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈ కాఫీ తయారీ విధానాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. టర్కిష్ కాఫీని జెజ్వే అనే చిన్న పాత్రలో అసలు ఫిల్టర్ చేయకుండా తయారుచేస్తారు. ఆ కప్పు అడుగున మిగిలిపోయే కాఫీ పొడి ఆకృతులను చూసి అదృష్టాన్ని చదివే ఒక ఆసక్తికరమైన సంప్రదాయం కూడా అక్కడ ఉంది. అలాగే సాంప్రదాయ అరబిక్ కహవాని తీసుకుంటే దాన్ని యాలకులతో కలిపి దల్లా అనే పాత్రలో మరిగిస్తారు. ఆ తర్వాత చిన్న చిన్న ఫిన్జాన్ కప్పులలో అతిథులకు ఎంతో మర్యాదగా వడ్డిస్తారు. సామాజిక మర్యాదలకు, ఆతిథ్యానికి అదొక అద్భుతమైన ప్రతీక. మూడవ విభాగం: వలసవాద వాణిజ్యం మరియు అక్రమ రవాణా. స్మగ్లింగ్ మరియు కమర్షియల్ బ్లెండ్ల శకం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఒక థ్రిల్లింగ్ హిస్టరీని చూడబోతున్నాం. వలసవాద సామ్రాజ్యాలు ఒక ప్రాంతీయ పానీయాన్ని గ్లోబల్ కాంట్రాబ్యాండ్గా, అంటే అక్రమ రవాణా వస్తువుగా ఎలా మార్చాయో తెలుసా? డచ్ వాళ్లు యెమెన్లోని మోచా నౌకాశ్రయం నుండి కాఫీ మొక్కలను అత్యంత రహస్యంగా దొంగిలించి ఇండోనేషియాలోని జావా ద్వీపంలో నాటారు. ఆ స్మగ్లింగ్ ఫలితమే ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ కాఫీ బ్లెండ్ ఆవిర్భావం, అదే ప్రఖ్యాత మోచా జావా. యెమెన్ బీన్స్లో ఉండే బ్రైట్ అసిడిక్ చాక్లెట్ రుచికి జావా బీన్స్లో ఉండే బోల్డ్ ఎర్త్లీ టోన్స్ తోడైతే అప్పట్లో ప్రపంచ మార్కెట్లో అదొక సంచలనం సృష్టించింది.
వలసవాద నిబంధనలు ఎంత విచిత్రమైన ఆవిష్కరణలకు దారితీశాయో చెప్పడానికి కోపి లువాగ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. డచ్ పాలకులు స్థానిక ఇండోనేషియా రైతులను తమ సొంత తోటల నుండే కాఫీ గింజలు తీసుకోకుండా కఠినంగా నిషేధించారు. పాపం ఆ రైతులేం చేశారంటే ఆసియన్ పామ్ సివెట్ అనే ఒక అడవి జంతువు తిని విసర్జించిన కాఫీ గింజలను ఏరుకోవడం మొదలుపెట్టారు. ఆ జంతువు కడుపులోని ఎంజైమ్ల వల్ల గింజల్లోని ప్రోటీనులు విచ్ఛిన్నమై కాఫీకి చాలా మృదువైన రుచి వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని కూడా నిష్పాక్షికంగా మాట్లాడుకోవాలి. ఆధునిక కాలంలో దీనికి విపరీతమైన డిమాండ్ పెరగడంతో సివెట్లను బోనులో బంధించి బలవంతంగా తినిపిస్తున్నారనే తీవ్రమైన నైతిక ఆందోళనలు కూడా వస్తున్నాయి. ఇక 4వ విభాగం యుద్ధకాలపు ఆవిష్కరణలు మరియు రేషన్లు. కొరత పరిస్థితులు ఏకంగా కొత్త పానీయాలను ఎలా సృష్టించాయో చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన నిజమేంటంటే భయంకరమైన యుద్ధాలు, సరుకుల కొరత లాంటి విపత్కర పరిస్థితులు కూడా మనకిష్టమైన కొత్త కాఫీ రుచులకి ప్రాణం పోశాయి. ఉదాహరణకు 1840లలో అల్జీరియాలో ఫ్రెంచ్ సైనికులకు పాలు దొరకక చల్లని నల్లని మజాగ్రాన్ కాఫీని సృష్టించారు. ఇక రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీలో అయితే అక్కడి కఠినమైన ఎస్ప్రెస్సో తాగలేక అమెరికన్ సైనికులు అందులో వేడినీళ్లు కలుపుకున్నారు. అలా పుట్టిందే మన అమెరికానో. అలాగే 1946లో వియట్నాం హనోయిలో పాల కొరత వల్ల ఒక బార్టెండర్ గుడ్డు సొన కండెన్స్డ్ మిల్క్తో వియట్నామీస్ ఎగ్ కాఫీని తయారుచేశాడు. ఇక 1957 గ్రీస్లో వేడినీరు దొరకని పరిస్థితుల్లో ఓ నెస్కేఫ్ ప్రతినిధి యాదృచ్ఛికంగా చల్లటి నీటిలోనే కాఫీ పొడిని గట్టిగా షేక్ చేయడంతో నురుగుతో నిండిన గ్రీక్ ఫ్రాపే పుట్టుకొచ్చింది. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక చివరిది 5వ విభాగం ఆధునిక సాంస్కృతిక సమ్మేళనాలు, రుచుల యొక్క గ్లోబల్ క్యాన్వాస్. స్థానిక పదార్థాలు, ఆధునిక సంస్కృతులు కలిస్తే ఎన్ని అద్భుతమైన రుచులు పుడతాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా హాంకాంగ్లోని చా చాన్ టెంగ్ అని పిలిచే ఫాస్ట్ మూవింగ్ డైనర్స్ నుండి 1950లలో వచ్చిన ఈ యువాన్యాంగ్ గురించి చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా శ్రామిక వర్గం తాగే అద్భుతమైన పానీయం. కాఫీని మిల్క్ టీని కలిపి దీన్ని చేస్తారు. దీనికి ఆ పేరు ఎందుకొచ్చిందంటే చైనీస్లో యువాన్యాంగ్ అంటే మ్యాండరిన్ బాతులు. చూడ్డానికి పూర్తి భిన్నంగా ఉండే ఆడ, మగ బాతుల జంట అది. అలా 2 పూర్తి భిన్నమైన రుచులను కలపడం వల్లే దీనికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు మెక్సికో వెళ్దాం. అక్కడి క్యాఫే డి ఒల్లా అనేది ఒక మట్టికొండలో చేసే అద్భుతమైన కాఫీ. దాల్చిన చెక్క మరియు పిలోన్సిల్లో అని పిలిచే మొలాసిస్ లాంటి సహజమైన చక్కెర వేసి మట్టికుండలో నెమ్మదిగా ఉడికిస్తారు. ఆ మట్టికుండే ఇచ్చే ప్రాకృతిక రుచి, ఆ తీపి నిజంగా అద్భుతం. ముఖ్యంగా మెక్సికోలో జరుపుకునే డే ఆఫ్ ద డెడ్ వేడుకల్లో మరియు క్రిస్మస్ సమయాల్లో ఈ వెచ్చని పానీయానికి విపరీతమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక నార్డిక్ దేశాలకొస్తే ఊహించని పదార్థాలతో కాఫీని ఎలా మారుస్తారో చూసి మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. స్కాండినేవియన్ ఎగ్ కాఫీలో ఏకంగా పచ్చి గుడ్డును కాఫీలో కలుపుతారు. ఇది కాఫీలోని చేదును మొత్తం లాగేసుకుని అత్యంత స్వచ్ఛమైన తేలికపాటి కాఫీని ఇస్తుంది. మరోవైపు ఉత్తర ఫిన్లాండ్ ప్రాంతంలో కాఫియోస్ట్ అనే ఆచారముంది. వాళ్ళ ప్రత్యేకమైన జున్ను ముక్కలను కాఫీలో వేసుకుని ముందుగా కాఫీ తాగి ఆ తర్వాత కాఫీ రుచిని పీల్చుకున్న ఆ జున్నును స్పూన్తో తింటారు. వినడానికి కొంచెం వింతగా అనిపించినా శతాబ్దాలుగా వస్తున్న అద్భుతమైన సంప్రదాయమిది. ఇక అమెరికాలోని మయామి లిటిల్ హవానా ప్రాంతానికి వెళ్తే అక్కడ కెఫే క్యూబానో అనేది ఒక రోజువారీ ఆచారంలా కనిపిస్తుంది. ఎస్ప్రెసో యంత్రం నుండి పడే తులి ఘాటైన చుక్కలను చక్కెరతో కలిపి బలంగా గిలకొట్టి ఒక చిక్కటి క్రీంలాగా చేస్తారు. దీన్నే ఎస్పుమా అంటారు. ఆ తర్వాత మిగతా కాఫీని దానిపై పోస్తారు. చక్కెరను కాఫీ తయారీ ప్రక్రియలోనే ఇమిడ్చి ఘాటుగా, అదే సమయంలో క్రీమీగా, తీయగా ఉండే ఒక అద్భుతమైన రుచిని సృష్టించడం నిజంగా గొప్ప స్కిల్ కదా. సో ఇదంతా చూశాక ఏమనిపిస్తుంది? మనం ఉదయం లేవగానే తాగే కాఫీ వెనుక ఎంత సుదీర్ఘమైన, లోతైన చరిత్ర ఉందో కదా. రేపుదయం ఒక కప్పు కాఫీ తాగేటప్పుడు అది ఎస్ప్రెస్సో అయినా, కోల్డ్ బ్రూ అయినా, లేదా సింపుల్ ఫిల్టర్ కాఫీ అయినా ఒక క్షణం ఆలోచిద్దాం. మనం కేవలం ఒక డ్రింక్ తాగట్లేదు. 100 ఏళ్ల నాటి ప్రాచీన ఆధ్యాత్మిక ఆచారాలను, సముద్రాలు దాటిన వలసవాద నావికుల ప్రయాణాలను మరియు కష్టకాలంలో మానవాళి చూపించిన అద్భుతమైన సృజనాత్మకతను కదా మనం ఆస్వాదిస్తున్నాం. మరి తదుపరిసారి ఒక కప్పు కాఫీ పోసుకునేటప్పుడు అందులో ఇమిడి ఉన్న ఈ అద్భుతమైన చరిత్రను కూడా గుర్తుచేసుకుందామా? ఈనాటి విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం. మన అన్వేషణ ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది.